రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జంగిల్ రాజ్యంలా వ్యవహరిస్తోందని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ నేతలు కార్యకర్తలపై ఉద్దేశపూర్వకంగా దాడులు జరుగుతున్నాయని, లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. తిరుమల లడ్డు అంశంపై హైకోర్టు స్పష్టత ఇచ్చిన తరువాత ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకే వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేవని, ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఒక గింజ కూడా కొనలేదని ఆరోపించారు. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, వాలంటీర్ల హామీలన్నీ బూటకపు మాటలేనన్నారు. హిందూ దేవాలయాల్లో అక్రమాలు, దోపిడీలు జరుగుతున్నాయని, అహోబిలం క్షేత్రం ఏటీఎంలా మారిందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పరిస్థితి చూస్తుంటే ఒక జంగిల్ రాజ్యం లాగా తయారైంది. అక్రమ అరెస్టులు, దాడులు. ఈరోజు నిన్న అంబటి రాంబాబు గారి మీద, అదేవిధంగా జోగి రమేష్ గారి మీద, వాళ్ళ ఇళ్ళ మీద పడి దొమ్మీలు చేసే పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం గూండాలు తయారయ్యారు. ఈరోజు ఎక్కడైనా మనది అసలు గవర్నమెంట్ నడిపిస్తున్నట్టుందా? ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన పరిస్థితి వచ్చే పరిస్థితిలో ఉంది. లా అండ్ ఆర్డర్ చూస్తుంటే ఎక్కడ చూసినా దాడులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడులు, హత్యాయత్నాలు, ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఈరోజు వీళ్ళకి ఇంకా సిగ్గు రాలేదు. తెలుగుదేశం ప్రభుత్వము ఏమని నిందేశారు? వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో పంది కొవ్వు. అసలు ఆ మాటలు మాట్లాడడానికైనా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికైనా, చంద్రబాబు నాయుడు గారికైనా నోరు ఎలా వచ్చిందో కూడా మాకు అర్థం కావట్లేదు. ఈరోజు సుప్రీంకోర్టు మొట్టికాయ వేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ దాడులు మొదలుపెట్టారు. ఎక్కడ చూసినా డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి ఒక్కటి కూడా. ఈరోజు ప్రతి ఊర్లో కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ దీన్ని ఎవరు ఊరుకునే ప్రసక్తి లేదు. రేపు ఈరోజు ఇదే దాడులు రేపు మళ్ళీ కొనసాగుతాయి. మీరు ఇలాగనే చేసుకుంటూ పోతే ముందు లా అండ్ ఆర్డర్ మీద దృష్టి పెట్టి ప్రజలకు పాలన చేయండి. ఎన్ని హామీలు ఇచ్చినారు? ఇలాంటి అక్రమ కేసులు మానుకొని ప్రజలకు కావాల్సింది చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.